హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. లెనిన్ మొత్తానికి ఈరోజు థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరి అయ్యగారు హిట్ కొట్టారా లేదా, అయ్యగారు నెంబర్ వన్నా కాదా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. లెనిన్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. పోస్ట్ పోన్ అయింది, సో మళ్ళీ మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని అఖిల్ రీచ్ అయ్యారా లేదా? అఖిల్, నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడను, సినిమా మాట్లాడుతుంది, లెనిన్ని ఇంటికి తీసుకెళ్ళిపోతారు, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవాలి అంటూ కూడా ఆయన చాలా జెన్యున్ గా మాట్లాడాడు. హిట్ లేక నేను చాలా ఇబ్బంది పడ్డాను, ఫేస్ చూపించడానికి కూడా అని బయటకు వచ్చి జెన్యున్ గా మాట్లాడారు. సో మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. ఎలా అనిపించింది? హిట్ పడిందా లేదా అఖిల్కి? సి విషయం ఏంటంటే అఖిల్ అక్కినేని అనే ఒక క్యారెక్టర్కి ఎప్పటి నుంచో ఒక మంచి హిట్ అవసరం ఉంటే బాగుండు అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఈవెన్ పర్సనల్గా మీ టు వై బికాజ్ హీరో అంటే ఇట్లుండాలి, నేను నటించాలి, అమ్మో ఇది డైలాగు నేను చదవాలి అనే హీరోలు చాలా మంది ఉంటారు. ఇది నేను అంటే బలవంతంగా మనం చేసిన హీరోలు చాలా న్యాచురల్గా జోవియల్ క్యాజువల్గా తెలుసా, అంటే అలా సింపుల్గా మాట్లాడే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అఖిల్ ఆ కోణానికి వచ్చిన వాడు. నువ్వు ఏ క్యారెక్టర్ అని నువ్వు అంటే హీల్ గివ్ హిస్ బెస్ట్, అంటే చాలా న్యాచురల్గా చేసేస్తాడు అలా, అంతే. మంచి హిట్ పెడితే బాగుండు అనిపించేది. సరే, ఆఫ్టర్ లాంగ్ టైం లెనిన్ అనే ఒక సినిమా వచ్చింది. ఇది ఎలా ఉందో మాట్లాడుకుందాం ఫస్ట్. ఒక అనాథ, ఓకేనా, చిత్తూరు జిల్లాలో శ్రీరామపురం అనే ఒక ఊరికి వచ్చాడు. ఒక అనాథ సింపుల్గా. ఆ ఊర్లో వాళ్ళు ఏంటంటే అది ఆ ఊరు కొంచెం పగలకు, ప్రతీకారాలకు, రక్తపాతాలకు, గొడవలకు చాలా దూరంగా ఉండే ప్రశాంతమైన ఊరు. ప్రతి సంవత్సరం ఒక 18 రోజులు ద్రౌపదమ్మ గుడిలో జాతర జరుగుద్ది. అందరు కూడా చాలా మంచి మనుషులు అనమాట. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు ప్రకాష్ రాజు ఉన్నాడా, ఆ ఊరందరూ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు ప్రకాష్ రాజులే అనుకో, ఆడామగా అందరూ కూడా. అంత మంచి ఊరు, ఆప్యాయతలు అనురాగాలు ఉండే ఊరు. అందులో పెద్ద ఆవిడ ఈ అఖిల్ని తన ఆల్రెడీ తనకు ఒక కొడుకు ఉంటాడు, చిన్న కొడుకులా పెంచుద్ది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా పెరిగారు. ఆప్యాయతలు అనురాగాలు, ఊరందరికి తను ఆపద్ బాంధడు, ఎవరికి ఏం కావాలన్నా చేసి పెడతాడు. అంత మంచి ఊరు. కట్ చేద్దాం ఇక్కడికి. ఇకపోతే అఖిల్ ఎందుకో జైలుకి వెళ్ళాడు. జైలు నుంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత ఇతనికి టాస్క్, ఈ ఊర్లో కనీసం 100 మందినంటే చంపాలి, నరికి నరికి చంపాలి. మరి అంత మంచి ప్రశాంతతమైన ఊర్లో ఏమైంది, అఖిల్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఆ ఊరి వల్ల తనకు జరిగిన ద్రోహం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం కథ థియేటర్కి వెళ్ళాలి. ఇంతే. బేసిక్ పాయింట్ చాలా సింపుల్దే. ఒక మంచి ఊరిని క్రియేట్ చేశారు, అక్కడ వాతావరణాన్ని సెట్ చేశారు, అండ్ క్యాజువల్గా కథ నడిపించారు. ఇక అసలు విషయానికి వస్తే, ప్రేమ, ఈర్ష్య, ద్వేషం, స్నేహం, నమ్మక ద్రోహం, వీటి చుట్టూ తిరిగిన కథ అయింది. అండ్ నెక్స్ట్, ఈర్ష్య ద్వేషాలు ఉంటే మనిషికి మనిషికి మధ్యలో సంబంధాలు ఎలా చెడిపోతాయి, అది స్నేహమైనా బంధమైనా ఎలాంటిదైనా ఏ లెవెల్కి వెళ్ళొద్ది అనేది స్పష్టంగా ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్, చెప్పాలి అనుకుంటే. అండ్ కథలో ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటే నాకు నచ్చింది, ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో హీరో అంటే మనం బలవంతంగా అమ్మో వీడే హీరో వీడే హీరో అని చూస్తాం. ఇక్కడ అది లేదు తెలుసా. మొత్తం కథలో ఎక్కడ నాకు హీరో కనబడలా, లెనినే కనిపించాడు. లెనినే కథంతా, లెనిన్ చుట్టే. ఇంకా కథానాయక గురించి మాట్లాడుకుందాం. ఏదో పని కట్టుకొని తెచ్చి ఆమెని ఏదో చేసి చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ అట్లా కాదు. మనకు ఒకప్పుడు ఫార్మాట్ ఎలా ఉండే, హీరోతో పాటు హీరోయిన్ సమానం ఎన్ని సినిమాలు వచ్చాయి, మళ్ళీ ఆ ఫార్మాట్లోకి వచ్చాం. ఇందులో భాగ్యశ్రీ బోర్సెక్కి తను ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు ఇంత మంచి క్యారెక్టర్ నన్ను అడిగితే. పర్ఫార్మెన్స్ పరంగా, డ్యాన్స్ పరంగా, భావోద్వేగాల పరంగా, ఏడుపు, నవ్వు, అన్నిటి పరంగా, అండ్ లవ్, అన్నిట్లోనూ నవరసాలు పండించింది అమ్మాయి. నెక్స్ట్ ఇంకా క్యారెక్టర్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. చాలా సినిమాల్లో అవసరం ఉన్నా లేకున్నా పిచ్చి పిచ్చి పాత్రలకు కూడా, అంటే క్రియేట్ చేసిన పనికిమాలిన క్యారెక్టర్లకు కూడా పెద్ద 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 ఆర్టిస్టులను తెచ్చిపెట్టి ఏందో చేస్తారు. అట్లాంటి సినిమాలు చాలా చూసాం. ఇక్కడ తెలుసా, ఇండస్ట్రీ ఇప్పటివరకు మనం మంచి సీనియర్ నటులే, బ్రహ్మాజీ గారు కానీ, సునీల్ గారు కానీ, మంచి సీనియర్ నటులు ఉంటే వాళ్ళ నుంచి, అంటే నన్ను అడిగితే ది కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇందులోనే ఇచ్చారేమో అన్నంతగా. శివాజీ గారు కానీ చాలా బాగా వాడుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ అంత బాగున్నాయి, వాళ్ళు పండించిన తీరు కూడా అంత బాగుంది.
రవినే తీసుకో, లేకపోతే గెటప్ సీనునే తీసుకో, లేకపోతే పుష్పాలో అమ్మాయి ఉంది కదా మేనకోడలు, ఆమెనే తీసుకో, హూ ఎవర్, అన్ని క్యారెక్టర్స్. అండ్ ప్రమోద్ పంజు గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా తర్వాత ప్రమోద్ పంజు అనే పేరు మనకి ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తుంది. తెలుగులో ఇంతకుముందు అంత పరిచయం లేని నటుడే, ఈవెన్ దో బాగా సినిమాలు చేసి మనకు బాగా అలవాటైన మనిషిలాగా ఇప్పుడు మనకు చేసి పడేసాడు, ఆ క్యారెక్టర్ని అలా తీసుకెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇంకో 10-20 ఏళ్ళు మన తెలుగులో ఎవరు వదలరండి, ఈయన సెలెక్టివ్ గా ఉంటే చూద్దాం. అండ్ నెక్స్ట్ ఈశ్వరిరావు కానీ అందరూ కూడా పాత్రల పరిధి మేరకు ఎంత బాగా చేశారో. అండ్ ఊర్లో ఈ ఎపిసోడ్ అంతా కూడా మహాభారతానికి ముడిపెట్టి ఆ జాతరలో జరిగిన తీరు తెను అన్ని కూడా డీటెయిల్ వెర్షన్ ఇవ్వడం, ఏ టు జెడ్ ఎంత బాగుందంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో స్క్రీన్ ప్లే అలా వెళ్ళిపోతుంది. స్టోరీ చాలా సింపుల్ అయినాయి చెప్పాలి అంటే, కానీ నడిపించిన తీరు, ఇచ్చిన మెసేజ్ దర్శకుడి ప్రతిభకు నిజంగా మెచ్చుకోవాలి. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే తమన్ దీనికి మెయిన్ హీరో అని చెప్పుకోవాలి. కొంచెం పాటలు కొన్ని పంట కింద రాయాలని అనిపించాయి నిజమే, బట్ ఈవెన్ దో అంటే రాంగ్ ప్లేస్మెంట్, ఈ టైంలో ఈ పాట ఎందుకు వచ్చింది అనిపించినప్పటికీ కూడా బీజిఎంతో సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఇక తమన్ బీజిఎం అంటే తెలిసిందే కదా, కొన్నిసార్లు ఆయనకు ఉగ్రరూపం దాలిస్తే ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఇచ్చాడు. కెమెరా పనితనం బాగుంటుంది. ఆర్ట్ వర్క్ గురించి మెచ్చుకోవాలి, ఎందుకంటే జాతర సీన్లు ఇట్లాంటివి కొన్ని ఏదైనా మనం సృష్టించిన ఊర్లో ఏదో చెప్పాలి అనుకుంటే ఆ డీటెయిలింగ్ వెర్షన్స్ లో ఎంత కాదనుకున్నా రోజు చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు వచ్చిపోతా ఉంటారు, ఆ సెట్ అవన్నీ చూపించడంలో ఆర్ట్ వర్క్ కీలకంగా ఉంటది. ఇక్కడ కూడా చాలా బాగా చేశారు, ఎవరో తెలియదు కానీ. అండ్ నిర్మాణ విలువల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, శక్తికి మించే పెట్టారు దీన్ని, అంటే కథను నమ్మి చెప్పాలి అంటే. ఓవరాల్ గా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ చూడొచ్చు. అండ్ మళ్ళీ చెప్తున్నా, ప్రేమ, స్నేహం, ఈర్ష్య, ద్వేషం, నమ్మక ద్రోహం, ఈ 5 ఎలిమెంట్స్ చుట్టూ ఈ సినిమా అంతా తిరుగుతూ ఉంటది. ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళ లైఫ్ లో ఎప్పుడో ఏదో జరిగిన ఇన్సిడెంట్లు గుర్తొస్తూ ఉంటాయి, ఎవరి వల్లనో ఇబ్బంది పడి ఉంటారు కదా అప్పటిదాకా తీసుకెళ్ళి, సో అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పాలి అంటే. అంటే అఖిల్ పర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు మూవీస్ తో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు చేసిన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని కూడా, క్లైమాక్స్ లో కానీ ఇంటర్వెల్ ముందు ఆ ట్విస్ట్ కానీ, ట్విస్ట్ చాలా సర్ప్రైజింగ్ గా షాకింగ్ గా అంటున్నారు, బట్ అఖిల్ పర్ఫార్మెన్స్ అయితే క్లైమాక్స్ లో చాలా బాగా చేశాడు. యాక్టింగ్ చాలా ఎమోషనల్ గా కూడా బాగా చేశాడు, బాగా కనెక్ట్ చేశాడు క్యారెక్టర్ ని అందరికి కూడా అంటూ మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో అఖిల్ గురించే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి నెపో కిడ్స్ లో, ఎందుకంటే ఇంటున్నప్పుడు సిసింద్రిలోనే చాలా వలికిచ్చాడు యాక్చువల్ గా చెప్పాలి అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత తెల్లగా ఉన్న అఖిల్ ని ఒక ఊరు కుర్రోళ్ళలాగా, చదువురాని కుర్రోళ్ళలాగా చూపించడానికి కూడా, అలా ఆ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిన తీరు కూడా అందరూ కూడా మెచ్చుకున్నారు. అవును, బికాస్ ఎందుకంటే ఇప్పుడు మనంలో అలా కనబడి వెళ్ళిన ఇంకా తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికి కూడా జోవియల్ గా ఉంటాడు. అబ్బా నువ్వు ఇంట్లో ఎలా ఉంటాడో నువ్వు ఒక క్యారెక్టర్ ఇస్తే అలాగే చేసేస్తాడు. ఆ క్యారెక్టర్ లోకి ఈయన పరకాయ ప్రవేశం చేశాడంటే ఇరగదీస్తాడు. సరైన సినిమా పడలేదు ఇప్పటివరకు, అంతే. అన్ని సినిమాలు ఈయన కూడా ఎందుకు ఒప్పుకోలేదో తెలియదు. క్రికెట్ ఆడినంత ఈజీగా సినిమాలు ఒప్పుకోవట్లేదు, క్రికెట్ వీళ్ళు ఈ సాయంత్రం కూడా వెళ్ళిపోతాడు. అంటే అదేంటో సినిమాలు చాలా రేర్ గా ఒప్పుకుంటున్నాడు. వాట్ ఎవర్, బాగా సినిమాలు చేయాల్సిన వ్యక్తి ఇంకా చెప్పాలంటే వెరీ గుడ్ యాక్టర్, బర్న్ యాక్టర్. నువ్వు ఏ క్యారెక్టర్ అని ఇవ్వు, నువ్వు రిచ్ ఇవ్వు, పూర్ ఇవ్వు, లేకపోతే ఇంకేదన్నా ఇవ్వు, రగ్గుడ్ లుక్ ఇవ్వు, ఏది ఇచ్చినా సరే అట్లా అవలీలంగా చేసేస్తాడు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అన్నదమ్ములు ఇద్దరికి హిట్లు పడినట్టుంది. మేబీ అదేమో అది వాట్ ఎవర్, బట్ అవును మంచి హిట్లు పడ్డాయి. వీళ్ళ ఆవిడ కూడా శ్రీరాములు థియేటర్ లో చాలా మంది ఫోటోలు పెట్టారు వెళ్ళిందని చెప్పేసి, సందడి చేస్తుందని. కానీ నాకు స్టోరీకి సంబంధించిన చిన్న డౌట్ ఏంటంటే, మదర్ క్యారెక్టర్ ఈశ్వరిరావు గారు ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్ శివాజీ గారి క్యారెక్టర్ ని ఫ్యామిలీ అని చెప్పి యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే ఆయన అంటే సంథింగ్ ఏదో ఆ టైప్ ఆఫ్, ఇప్పుడు పుష్పలో హీరో క్యారెక్టర్ ఎందుకు ఫ్యామిలీ ఎలా చూస్తుందో అలా తను ఎప్పుడు కూడా కొంచెం తక్కువ చేసి చూస్తుంటారు, తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎక్కడి నుంచి వచ్చాడో అసలు ఎవరో ఏంటో కూడా తెలియని అనాథని ఫ్యామిలీ లాగా యాక్సెప్ట్ చేసి తనని యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు అనేది నాకు డౌట్. రీజన్ ఏంటంటే సినిమాలో చూపించారు ఏంటంటే, ఇప్పుడు సూటిపోటి మాటలన్నీ శివాజీ ఉన్నప్పుడు వస్తున్నాయి, అఖిల్ ఉన్నప్పుడు రావట్లే. అఖిల్ ఉన్నప్పుడు ఇంప్రెషన్స్ వస్తున్నాయి. అయితే వాళ్ళ వల్ల నేను మాట పడ్డాను అంటే వీడి వల్లే కదా అని ఫీల్ అయింది ఆవిడ. ఇప్పుడు ఈయన వల్ల మాట పడట్లా, అట్లా ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేసుకుంటారు.
అంతే, అంతమించి ఇంకేం లేదు. ఇప్పుడు ఊరికే నీ వల్ల నాకు ఏదో చెడ్డ పేరు వచ్చిందని ఫీల్ అవుతారు కదా పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా, నువ్వు చేసిన పని వల్లే, అసలు నువ్వు ఇక్కడ ఉండడం వల్లే నాకు ఇదంతా అయిందని. అట్లా మేబీ ఆ క్యారెక్టర్ అలా ఉండొచ్చేమో, అంతమించి ఇంకేం లేదు. సో టోటల్ గా మొత్తానికి ఇప్పుడు ఎన్ని కోట్లు కలెక్ట్ చేయబోతుంది అనుకోవచ్చు? ఈ సినిమా రాసి పెట్టుకో, వీలైనంత తొందరగా ఓటీటీకి ఇవ్వకండి. మరి ఇచ్చుంటారేమో నాకు తెలియదు, ఈ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు దేనికి అమ్మారో. ఆడుద్ది 2 నెలలు 3 నెలలు 4 నెలలైనా ఆడుద్ది. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దురంధర్ లాంటి సినిమాలు అనుకో, మనం చాలా మందిని చూసాం కానీ కొంతమంది ఫ్యామిలీస్ వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పడతారు కదా. ఇది అట్లా కాదు, మన తెలుగులో ఒక మంచి క్లీన్ ఎంటర్టైనర్, అందరు చూడొచ్చు, అందరికి కనెక్ట్ అయ్యే సినిమా కాబట్టి సేమ్ దురంధర్ రేంజ్ కలెక్షన్స్ దీనికి రావాలని నేను కోరుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే అందరూ చూడొచ్చు. పుష్పలాగా రావచ్చు కలెక్షన్, మంచి పుష్పలాగా కలెక్షన్స్ ఎప్పుడు మనం రిలీజ్ చేసిన థియేటర్లు బట్టి. ఈ రోజు పెద్ద హెవీ కాంపిటీషన్ తెలుసా, ఒడిస్సీ వచ్చింది, ఈవిల్ డెడ్ బర్న్ వచ్చింది. మీ ఎక్స్పెక్టేషన్ చెప్పండి. అంటే మన చెప్తా నేను, అదే చెప్తా. 1 సెకండ్, ఈ వీక్ చెప్తా విను. ఈవిల్ డెడ్ ఒడిస్సీలు వచ్చాయి హాలీవుడ్ సినిమాలో. నెక్స్ట్ హిందీ సినిమాలు ఉన్నాయి. ఈ మురళి సినిమా కూడా వచ్చింది, హృదయ మురళి కూడా వచ్చింది. అండ్ వసుదేవ సుతం ఇట్లా కాంపిటీషన్ కాదమ్మా. కాకపోతే ఏంటంటే అవన్నీ లేకపోతే నువ్వు ఇన్ని థియేటర్ రిలీజ్ చేసుకుంటావుగా, అవునా? సో నీకు కావాల్సిన థియేటర్స్ కొన్ని స్క్రీన్స్ నిన్ను దానం చేసినట్టే, దానం అని కాదు, షేర్ చేసినట్టే కదా. సో నువ్వు అన్నిట్లో ఎక్కువ రిలీజ్ చేసుకుంటే నీకు ఎక్కువ డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసుకుంది, ఈ వారం కలెక్షన్స్ ఎలా ఉన్నా నన్ను అడిగితే వీళ్ళు రిలీజ్ చేసుకున్న దాన్ని బట్టి 100 CR ఈజీగా వచ్చేస్తాయి, పెద్ద విషయం కాదు. నెక్స్ట్ వీక్ అవి రిపీట్ అవుతా ఉంటాయి. లాంగ్ రన్ ఉంటాయి ఇట్లాంటి సినిమాలకి. లాంగ్ రన్ లో నువ్వు ఎంత వసూలు చేసినా ఆశ్చర్యం లేదు, ఎక్కువ వస్తాయి. 500 CR ఈజీగా తీయొచ్చు, అంటే అంత దమ్మున్న సినిమా. ఫైనల్లీ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత? 4.5/5. ఆ 0.5 ఎందుకంటే నాకు ఆ పాటలు చెప్పాక కొంచెం ఇబ్బంది, అంత మించి ఇంకేం లేదు. ఓవరాల్ గా ఎవ్రీథింగ్ ఫైన్. ఒక చిన్న ఇది అంటే యాజ్ ఎ ఆడియన్ గా చెప్పు, నాకైతే నచ్చింది. కొంతమందికి ఏంటంటే ఆ జైలుకి వెళ్ళి వచ్చిన తీరుని కూడా క్లియర్ గా కొంచెం క్లారిటీ ఇస్తే బాగుండని ఫీల్ వచ్చింది చాలా మంది. ఎందుకు వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో తెలియదు, అదొక్కటే. ఇంకా మిగతా ఓకే, ఫైన్. థ్యాంక్ యూ.